ఐహిక జీవితం గురించి ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ అంటున్నారు, ఈ లోక జీవితం ఎలాంటిదంటే ఒక మనిషి హఠాత్తుగా ఎడారిలో దించబడ్డాడు. ఎప్పుడైతే ఎడారిలో దిగాడో ఒక పెద్ద పులి గాండ్రిస్తూ పరిగెడుతుంది కబళించడానికి. ఆ పులిని తప్పించుకోవడం కోసం పరిగెడుతున్నాడు. ఒక మర్రి వృక్షం కనబడింది. పరిగెట్టి పులి నుంచి తప్పించుకోవడానికి మర్రి చెట్టుకు ఓడలుంటాయి కదా, వేలాడుతున్నటువంటి ఆ ఓడలను అమాంతం ఎగిరి పట్టుకున్నాడు. పులి కూర్చొని ఉంది, ఎప్పుడు కింద పడితే అప్పుడు తినేద్దామని. ఆ జంప్ చేయటంలో చూడలేదు, ఏ ఓడనైతే వేలాడుతున్నాడో ఆ ఓడ కింద పెద్ద గొయ్యి ఉంది. ఆ గొయ్యిలో కాలకోటం విషం విరజిమ్మేటువంటి సర్పం పడగలు విప్పి బొసగొడుతూ ఉంది. పైనేమో పులి, గొయ్యిలోనేమో సర్పము. సరే, పట్టుకున్నటువంటి ఓడైనా గట్టిగా ఉంటుంది అంటే ఆ ఓడను ఒక నల్లెలుక ఒక తెల్లెలుక వచ్చి కొరుకుతూ ఉన్నాయి. ఎంతటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ తరుణంలో చెట్టు చిటారు కొమ్మను చూచాడు. పున్నమి నాటి రోజులు కావటం వల్ల తేనె తెట్టి నుండి తేనె బిందువులు రాలుతూ ఉన్నాయి. నోరు తెరిస్తే ఖచ్చితంగా తేనె బిందువు నోట్లో పడుతూ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్? ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ చెబుతున్నటువంటి సంఘటన ఇది. అడిగారు, అయ్యా ఈ దృష్టాంతం దేనితో రూపాంతరం ఉంది, దేనితో చెందింది అని. మనిషి హఠాత్తుగా ఈ లోకంలోనికి దిగటం అంటే తల్లి గర్భం నుండి ఈ ప్రపంచంలోనికి రావడం. మరి పెద్ద పులి ఏమిటయ్యా? పెద్ద పులి నీ మృత్యువు. పుట్టిన ప్రతి ప్రాణి మరణించాల్సిందే. కాబట్టి నువ్వెప్పుడైతే పుట్టావో మరణం ముందుగానే డిసైడ్ అయిపోయింది. మరణం కూడా నీ వెంటే వస్తుంది. మరి పట్టుకున్నటువంటి ఓడేమిటి? నీ యొక్క ఆయుష్. నువ్వు పట్టుకున్నటువంటి ఓడను ఆయుష్. మరి నల్లెలుక తెల్లెలుక ఏమిటి? నల్లెలుక రాత్రి, తెల్లెలుక పగలు. ఒక రాత్రి ఒక పగలు కలిస్తే ఒక రోజు అయిపోతుంది. ఒక రోజు అయిపోయిందంటే నీ ఆయుష్లో ఒక రోజు తరిగిపోయింది అని అర్థం. మరి కింద గొయ్యేమిటి? నీ సమాధి. అందులో ఉన్న సర్పం ఏమిటి? సమాధిలో ఉన్న శిక్షలు. మరి పైన ఉన్నటువంటి తేనె తిట్టేమిటి? భార్య పిల్లల సుఖవంతమైన సంసార జీవితం. ఆ భార్య పిల్లల సుఖవంతమైనటువంటి సంసార జీవితం యొక్క మోజులో పడినటువంటి మానవుడు తనను వెంబడిస్తున్నటువంటి పులిని మర్చిపోయాడు. ఏదో ఒకరోజు పట్టుకున్నటువంటి ఓడ అంటే తన ఆయుష్ తరిగిపోతుంది, నా రోజులు అయిపోతున్నాయి, ఈ ఓడ తెగిపోయి సమాధిలో పెట్టబడతాను అనేటువంటి సంగతిని మరిచాడు. భార్య పిల్లల యొక్క వ్యామోహము, ఆ సుఖవంతమైనటువంటి సంసార జీవితము. లేచిన కానించి పరిగెడుతూనే ఉన్నాడు. నమాజ్ చదవడానికి టైం లేదు, ఖురాన్ చదవడానికి టైం లేదు, ఉపవాసాలు ఉండాలంటే అసలు కుదరదు. డబ్బు లోకం కోసమే పరిగెడుతున్నాడు. కానీ ఒకరోజు మృత్యుకు చిక్కుతాడు. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడాల్సిందే. ఎవరైనా సరే సార్ అంటే నువ్వు ఏమనుకుంటున్నాను? ఇంకా ఎప్పుడు నీలో మార్పు? మాలకుం లా తరజూన లిల్లాహి వకారా. అంతటి ఘనమైనటువంటి అల్లాంటి నీకు బొత్తిగా భయం లేదా? వఖద్ ఖలఖకుం అత్వారా. సృష్టి ప్రక్రియలో ఉన్నటువంటి అనేక దశల గుండా నిన్ను పుట్టించాడే. ఒక వీరి బిందుతో నిన్ను తయారు చేశాడే. ఫల్యందురిల్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇన్ దాఫిక్ యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్. ప్రక్కటెముక నుండి, వెన్నెముక నుండి దుముకుతూ వచ్చినటువంటి ఒక నీటి చుక్కతో పుట్టించాడే. ఆయనంటే భయం లేదా? డాక్టర్ గారు ఏదైనా సరే, బాబు జస్ట్ కంటికి సుకుడు తీర్చుకుంటారు కదా, తీర్చుకున్న తర్వాత కూర్చునేటప్పుడు శ్రద్ధగా కూర్చోవాలని అంటాడు.
ఎంత శ్రద్ధ కూర్చుంటాడంటే భయ్ డాక్టర్ నై హలానా బోలే అంటాడు. ఏది డాక్టర్ ఒక చిన్న మాట చెప్పాడని ఎంత జాగ్రత్తగా కూర్చుంటాడో. అరే డాక్టర్ బోలేజీ ఎట్ట పడితే ఎట్లా తిరగకూడదు అన్నాడండి. ఈ ప్రపంచంలో మనలాగా పుట్టినటువంటి వైద్యం తెలిసినటువంటి ఒక వ్యక్తి చెబితేనే అంతగా నువ్వు భయపడుతున్నావే, అలా సూచనలు పాటిస్తున్నావే, అసలు నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నువ్వు తయారు చేసినటువంటి ఆ స్వామి అంటే భయం లేదా అంటున్నాడు. అసలు ఎలా నిన్ను పుట్టించాడు? గర్భాశయ గాఢాంధకారం 3 పొరల చీకట్లలో నీ బొమ్మను చెక్కాడే, దానిలో ప్రాణం పోసాడే. చూసే కళ్ళిచ్చాడు, వినే చెవులిచ్చాడు, మాట్లాడే నోరిచ్చాడు, నడిచే కాళ్ళిచ్చాడు. నడినిత్రించి అరికాలి వాటికి నకసిక పర్యాంతం నీ శరీరంలో ఉన్న అంగాన్ని అంగరంగ వైభవంగా మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేని దేహాన్ని నీకు ఇచ్చాడే. ఆయనంటే భయం లేదా?